కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు. అమెరికా మన దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ మానవ హక్కులు పౌర హక్కులు అంటూ ఉపన్యాసాలు ఇస్తుంటుంది. మణిపూర్ సంఘటనలు బేస్ చేసుకుని ఆడెవడో గొట్టంగాడు ఏదో నివేదిక ఇచ్చాడన్న నివేదిక ఆధారంగా భారత్కి హితబోధలు చెప్తే మరి నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఇదివరకటి రోజుల్లో అయితే కనుక అయ్యో అట్లాంటిది కాదండి అంటే ఇక్కడి నుంచి ఒక బృందాన్ని పంపించాడని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడం, వాళ్ళేమో హితబోధలు చెప్పి దాన్ని అంతర్జాతీయ మీడియాలో హైలైట్ చేయడం చేస్తారు. ఇప్పుడు మనం అట్లా లేదు, కర్ర కత్తి కత్తి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అట్లాంటి పని చేసాం. దానికి సంబంధించి తాజాగా జరిగిన పరిణామం ఏంటంటే కొలంబియా యూనివర్సిటీ మరియు అమెరికాలోని ఇతర విశ్వవిద్యాలయాల్లో పాలస్తీనా నిరసన మీద భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. మేము ఈ విషయం మీద వార్తలను చూసాం మరియు దానికి సంబంధిత సంఘటనల్ని చూస్తున్నాం. ప్రతి ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ, భావాలకు మధ్య సరైన సమతుల్యత ఉండాలి. బాధ్యత మరియు ప్రజాభద్రత విషయంలో ఇతర తోటి ప్రజాస్వామ్యాలకు సంబంధించి మనమందరం ఈ అవగాహన ప్రదర్శించాలని చెప్పారు. అయితే ఇటువంటి ఆందోళన విషయంలో ఒకరి దేశ విషయాల్లో ఒకరు వేలు పెట్టకుండా ఉండాలని పరోక్షంగా అమెరికాకి భారత్ చొరకలంటించింది. అమెరికాలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాల మీద భారత్ స్పందించడం బహుశా ఇదే తొలిసారి. మన దేశంలో జరిగే చాలా సంఘటన మీద స్పందించడం అమెరికాకి బాగా అలవాటైన నేపథ్యంలో అలా అమెరికా స్పందించినప్పుడు కాస్త నిరసన తెలపడం కాకుండా ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న పరిణామాలు భారత్ స్పందించడం అన్నటువంటిది ఒక రకంగా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనమాట.